హాయ్ అండి. ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసము నేను ఈ డ్రింక్ తాగుతున్నాను. అదే మీతో షేర్ చేస్తున్నాను. ఈ జ్యూస్ కోసము ఒక జార్ తీసుకొని అందులో అరటి పండ్లు తీసుకోండి. స్వీట్‌కి తగ్గట్టుగా బెల్లం గాని, పంచదార గాని తీసుకోండి. కొంచెం పాలు తీసుకొని, కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని మిక్సీ పట్టుకోవటమే. అంతేనండి, బనానా జ్యూస్ రెడీ. ఇలా ఫ్రూట్స్ జ్యూస్ తాగుతూ ఉండాలి. అప్పుడే మనం ఎనర్జీగా ఉంటాము. ఎండాకాలంలో బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇలాంటి డ్రింక్స్ తాగితే మంచిది. యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ పెట్టుకున్నారు, దానికోసమని వెళ్తున్నాను. వెళ్ళటము కొంచెం లేట్ అయింది. కింద రేగుబళ్ళు కనపడేటప్పటికీ అవి వేరుకుంటున్నాను. అది చూసి మా హస్బెండ్ వీడియో తీశాడు, అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. మా ఇంట్లోనే రేగి చెట్టు ఉంది, చాలా రేగుబళ్ళు తిన్నామండి ఈ సంవత్సరము. మీకు కూడా రేగుబళ్ళు అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అండి. తరువాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పూజకు వెళ్ళాను. అక్కడ గోరింటాకి ఇలా పెట్టారు. పూజ మంచిగా జరిగిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.